దేవతలంటి నా భార్యను చంపా. ఈ లోకం చూడకముందే నా బిడ్డను చంపేశా. తెలిసిందిలే తెలిసిందిలే. విజయ్ని ఆశాకి ఏం చేశాడనని భయంగా ఉందండి. వాళ్ళ అక్కకి ట్రీట్మెంట్ చేయించడానికి డాక్టర్ మిత్ర గారింటికి తీసుకెళ్లాడు. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళతో పాటు నా దగ్గర ప్రాక్టీస్ చేస్తున్న నా జూనియర్ కూడా కనిపించడం లేదు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. మేడం, ఇప్పుడు మనం వెళ్ళడం అంత అవసరమా? విజయ్ గారు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో నా చదువు అంత ముఖ్యమేం కాదు. మాస్టర్ గారికి మీరైనా చెప్పండి. ఇంట్లో బాధలు వదిలేసి బాధ్యతల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని చెప్పండి. నీ మనసులో ఏముందో నా మనసులో అదే ఉంది. కానీ ఏం చేయను? ఆయన ఏదైనా నిర్ణయం తీసుకున్నాక అది పాటించడమే గాని సలహాలిచ్చే అలవాటు నాకు లేదు. సరేలే, రమ్మంటే వెళ్దాం, వద్దంటే ఆగుదాం. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకో మాట చెప్పిరా. మా నాన్న రానివ్వడు కదా మేడం. రమ్మన్నా వద్దన్నా అది నీ పుట్టిల్లు. వదిలేసుకుంటావా ఏంటి? ఆశీస్సులిస్తాడో శాపాలిస్తాడో ఏమిస్తే అది తీసుకురా. ఇచ్చిన శాపాలకే ఇల్లు ఇలా ఏడుస్తోంది, ఇంకా ఏం ఏడిపిస్తాడు? వెళ్ళరా, వెళ్ళో మాట చెప్పరా. గౌతమి, ఇక్కడ పరిస్థితులు నేను డిస్టర్బ్ చేస్తాయని నాకు తెలుసు. అందుకే దూరంగా తీసుకెళ్లాలనుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వెళ్ళలేం. విజయ్ కనిపించడం లేదు. వాడు ఏమయ్యాడో తెలుసుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి. కొన్ని రోజులు ఓపిక పట్టు. విజయ్ గురించి తెలిసాక నిన్ను కాలేజీలో చేర్పించడం గురించి ఆలోచిస్తాను. నువ్వు నా బాధ్యత, అలాగే నా తమ్ముడు నా బాధ్యతేగా. ముందు ఆ బాధ్యత తీర్చుకుని. ఇద్దరు ఆలోచనలు ఒకటే కాబట్టి ఆ దేవుడు ఇద్దరిని దగ్గరికి చేర్చాడు. ఇప్పుడేమన్నానని అంత కోపం? ఇంతకు ముందు ఇదే మాట అది చెప్తోంది, ఇప్పుడు మీరు చెప్తున్నారు. దాని గురించి అన్నాను. అవును మాస్టారు, విజయ్ గారి గురించి తెలియకుండా మనం ఊరు వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సరే, నీ బాధ్యత మాత్రం మర్చిపోను. కళ్యాణి, ఏమిటబ్బా తలుపు తీసే ఉంది? అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి, కళ్యాణి, అమ్మా కళ్యాణి, కళ్యాణి, శైలు, ఏమయ్యారు ఇళ్ళు? కొంప మునిగింది. ఎటుపోయారో ఏమిటో. అయ్యో కళ్యాణి, ఒరే సీను,
రే బాలు, శైలు ఏమయ్యారబ్బా? రే బాలు, శైలు, అమ్మా శైలు, ఒరే బాలు, కళ్యాణి, ఒరే బాలు, అమ్మా శైలు. ఇంట్లో ఎక్కడ కనపడటం లేదు. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? కళ్యాణి, అమ్మా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమై ఉంటారు? అయ్యయ్యో, ఎక్కడా కనపడటం లేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? భార్గవ్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఉండొచ్చు. భార్గవి, అమ్మా భార్గవి. ఏంటి బాబాయ్? అమ్మా ఇంట్లో ఎవరూ లేరు. కళ్యాణి ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పిందమ్మా? మీరు ఎక్కడున్నారా? అమ్మేదిరా. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మని పోలీసులు తీసుకెళ్లారు తాతయ్య. అమ్మను పోలీసులు తీసుకెళ్ళటం ఏంటా? కళ్యాణ్ని పోలీసులు తీసుకెళ్ళటం ఏమిటి? అదే మాకు అర్థం కావట్లేదండి. మాస్టర్ గారేదో అశోక్ గారి గురించి కంప్లైంట్ ఇచ్చారని, ఆ విషయం మాట్లాడాలని స్టేషన్కి తీసుకెళ్లారు. ఏంటో బాబాయ్ గారు, ఈ ఊర్లో ఎవరడుగు పోలీస్ స్టేషన్లో పడకుండా మంచి చెడు చెప్పి సర్ది చెప్పే మాస్టర్ గారే స్టేషన్ గడప తొక్కడమేంటి? అన్న కంప్లైంట్ ఇచ్చాడని చెల్లెల్ని అలా స్టేషన్కి పిలవడమేంటి? నాకేమీ అర్థం కావట్లేదు బాబాయ్. ఒక్క నిమిషం ఉండమ్మా. హలో హలో అమ్మా, నేనమ్మా విశ్వనాథాన్ని. ఈశ్వర్ లేడా అమ్మా? ఏ నాతో చెప్పకూడదా? చెప్పకూడదని కాదమ్మా, ఇంతకు ముందే పోలీసులు వచ్చి కళ్యాణ్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారమ్మా. అశోకుని గురించి ఈశ్వర్ ఏదో కంప్లైంట్ ఇచ్చాయట. ఆ విషయాన్ని విచారించడానికి అమ్మాయిని తీసుకెళ్లారు. అమ్మా, మన ఇళ్ళకి పోలీసులు రావటం అనేది ఎప్పటికీ లేదు. అలాంటిది మన ఇంటి ఆడపడుతున్న స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు ఈశ్వర్ గారు నమస్తే. ఈశ్వర్ గారి భార్యని. చెప్పండమ్మా. ఏంటండి చెప్పేది? ఏం చెప్పాలి? ఎవరిని పడితే వాళ్ళని విచారణ పేరుతో స్టేషన్కి పిలవటమేనా? ఎంత పోలీసులు అయితే మాత్రం ఈశ్వర్ చంద్ర ప్రసాద్ గారి చెల్లెల్ని స్టేషన్కి తీసుకెళ్తారా? మీరు స్టేషన్కి తీసుకెళ్ళింది ఆయన చెల్లెల్ని కాదు, ఈ ఇంటి గౌరవాన్ని. ఎంత ధైర్యం ఉంటే నా ఆడపడుచుని స్టేషన్కి తీసుకెళ్తారు? అమ్మా అది కాదమ్మా, అశోక్ గారి మీద ఈశ్వర్ గారు కంప్లైంట్ ఇస్తే మరి ఆయన భార్యను విచారిస్తేనే కదా తన గురించి తెలిసేది. విచారించాలనుకుంటే ఇంట్లోనే విచారించాలి, స్టేషన్ దాకా తీసుకెళ్ళడం ఎందుకు? అయినా వాడి గురించి కళ్యాణికి తెలుసుంటే మీరు అడగాల్సిన అవసరం లేదు. తనే నేరుగా వచ్చి వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది. తనకి తన భర్త అంటే గౌరవం మాత్రమే, వాళ్ళ అన్నయ్య అంటే ప్రాణం. అశోక్ గురించి మీరేదో కంప్లైంట్ ఇచ్చారట కదా, ఆ ఎస్ఐ మీ చెల్లెల్ని స్టేషన్కి తీసుకెళ్లాడట. లైన్లో ఉన్నాడు. నాతో మాట్లాడపోయినా పర్వాలేదు కానీ కాస్త వాళ్ళతోనైనా గట్టిగా మాట్లాడండి. హలో
సార్ సారీ సార్, మీ మిసెస్ తప్పుగా అర్థం చేసుకున్నారు. అశోక్ వివరాలు తెలుసుకుందామని. మా చెల్లికి తెలిస్తే నేను స్టేషన్ దాకా రావాల్సిన అవసరం ఏముంటుంది సీఏ గారు? సారీ సార్, తను ఇక్కడికి రాకుండానే పంపించేస్తాను. ఎంక్వైరీ కొంచెం ప్రాపర్గా చేయండి ఇన్స్పెక్టర్ గారు. ఆ విజయ్ అశోకులు ఏమయ్యారో వీలైనంత త్వరగా తెలియాలి. ఓకే సార్, అలాగే సార్. ఉంటాను సార్. నమస్కారం సార్. ఓకే. తిరుపతి ఎక్కడి దాకా వచ్చారు? సార్, స్టేషన్కి దగ్గరలోనే ఉన్నాం. వద్దొద్దు, కళ్యాణి గారిని స్టేషన్కి తీసుకురావద్దు. వెహికల్ అలాగే మేడం గారిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దింపిరా. ఒకసారి మేడం గారికి ఫోను. చెప్పండి ఎస్ఐ గారు. ఐఎమ్ సారీ అమ్మా, మీ వారి గురించి మీ దగ్గర కొన్ని విషయాలు అడగాలని స్టేషన్కి తీసుకురమ్మన్నాను. అది తప్పని ఇప్పుడే అర్థమైంది. మీ గురించి నాకు సరిగా తెలియకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అమ్మా. మా డ్రైవర్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మీ డ్యూటీ మీరు చేశారు, ఇందులో తప్పే ఉంది. కానీ నా విషయంలో చేసినంత సిన్సియర్గా నా భర్త విషయంలో చేస్తే సంతోషిస్తాను. స్టేషన్కి పిలిపించిన దానికి మీ క్షమాపణలు నాకు అవసరం లేదు. నా భర్త అనబడే ఆ రాక్షసుడిని అరెస్ట్ చేశావు అన్న వార్త చెప్పండి, సంతోషిస్తాను. అలాగే మేడం. ఏళ్ళమ్మ కడుపులు మాడా, మాస్టర్ గారి చెల్లెల్ని స్టేషన్కి తీసుకువెళ్ళమేంటే? ఈ ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్లాలన్న ఆలోచన కూడా రాదు. అలాంటి ఆయన చెల్లెల్ని స్టేషన్కి తీసుకెళ్ళమేంటి? చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. ఆయన మాస్టర్ అయితే ఈ ఊరికి స్కూల్కి, అంతేగాని పోలీసు వాళ్ళకి కాదు కదా. అసలు ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? మాస్టరే. ఆయన తమ్ముడు ఆయన చెల్లెలు మొగుడు ఏదో చేశాడని కంప్లైంట్ ఇచ్చారు. అది విచారించడానికే చెల్లెల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆయన ఆ కళ్యాణి గారి భర్త ఏం చేశాడండి? ఎవరికి తెలుసు. మొన్నటిదాకా బావా బావా బామర్ది బామర్ది అని పిలుచుకున్నారు. వాళ్ళ మధ్యలో ఏదో జరుగుంటది. అశోక్ విజయ్ని చంపాడని, విజయ్ అశోక్ని చంపాడని ఊళ్ళో వాళ్ళందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు చచ్చాడో తెలీదు, ఎక్కడ చచ్చాడో తెలీదు. అది తేల్చడానికే కేసులు పెట్టారు. మాస్టర్ గారి కుటుంబానికి గ్రహణం పట్టినట్టుంది. కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి. కష్టాలకి కారణాలు లేకుండా రావు కదా. మన చిన్నమ్మగారు అడుగు పెట్టిందిగా, అడుగు మహత్యం. నీనోరు పడిపోను. 24 గంటలు నా మనవరాలు ఆడిపోసుకుంటావేంట్రా దరిద్రుడా? ఏమండే అంటే అన్నామంటారు గాని కొన్ని అడుగుల మహత్యం అట్టగే ఉంటదండి. గోడ గట్టిదే కావచ్చు, పడే అడుగును బట్టి గోడ గట్టితనం బయటపడుతుంది. మన అడుక్కి గోడలే కాదు పునాదులు కూడా కదిలిపోయేటట్టున్నాయి. మాస్టర్ గారి కుటుంబానికి నా చెల్లెల అడుక్కి సంబంధం ఏంటండి? ఆ గొడవలు మొదటి నుంచి ఉన్నాయి కదా. ఏం లేదు, ఇంతకు ముందు అగ్నిపర్వతం లోపలే రగిలేది. తమరు చెల్లెలు అడుగు పడగానే పగిలింది అంతే. మూత నష్టపోడు. ఛీ! వీడి నోటికి అదుపు లేకుండా పోతోంది. పాపం మాస్టర్ గారి చెల్లెల్ని ఆ పోలీసులు ఎన్ని బాధలు పెడతారో. తలెత్తుకుని తిరిగే ఆ కుటుంబానికి తలంపులు తేవడానికి కాపోతే ఆ బంగారయ్యకి ఇలాంటి బాంబర్ది దొరకడమేంటే?
అక్క, నేను విన్నది నిజమేనా? విజయ్ కనిపించడం లేదంట కదా? ఆ అశోక్ కూడా కనిపించడం లేదంట. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటుంటే నిన్నడిగితే తెలుస్తుంది కదా అని ఫోన్ చేశాను. అవునక్క, ఆ విషయం గురించి ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. దొంగ సచ్చినుడికి సరిగ్గా జరిగిందిలే. ఆడపిల్లలు ఉసిరు తగిలితే ఊరికే పోతుందా? దేవుడు లేడు, కనిపించకపోవడం కాదు, తిరిగి రాకుండా పోతే దరిద్రం వదిలిపోతుంది. అక్క, అలా అనద్దు. వాణ్ణి అనకపోతే ఇంకెవర్నంటామే? వాడు పెట్టిన బాధలు మర్చిపోయావా? లేదక్క, అతనిప్పుడు తన తప్పుని తెలుసుకున్నాడు. మనం అతన్ని మృగం అనుకున్నాము. కాదక్క, మృగం ముసుగు తొడుక్కున్న మనిషిప్పుడు. అతనిలోని మనిషి అందరికీ కనిపించాక అతనే కనిపించకుండా పోయాడు. ఏంటి వాణ్ణి సమర్థిస్తున్నావు? వాడు మారడమేంటి? దెయ్యం దేవుడయ్యాడంటే నమ్మగలవా? అసలు ఇది జరిగే పనేనా? ఏమ్మా, మీకు పని పాటలేం ఉండవా? 24 గంటలు మా కొంపలో ఏం జరుగుతుందా, మా కొంపలో ఏడుపులు కొనసాగుతున్నాయా లేవా, ఇవి కనుక్కోవడమేనా? అయ్యో, అది కాదండి. ఏం జరిగిందో తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తావమ్మాయి? మీరేమైనా ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ? సమస్యలు మీళ్లలో లేవా? వాటి గురించి మాత్రం పట్టించుకోకండి. ప్రతి వాళ్ళకి మా ఇంట్లోకి తొంగిచూడడం అలవాటైపోయింది. అవునులే, ఊరి మంచి కోరుకుంటాం కదా. మేము ఏడిస్తే గాని మీకు నవ్వు రాదు. మా కళ్ళల్లో పొడిచేవాళ్ళు తప్ప కన్నీడు తుడిచేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నాలుగు గోడల మధ్య మేమందరం నలుగుతున్నాం, అది చాలు. బయట నుంచి రాళ్లేసి మీరు నలగొట్టాల్సిన అవసరం లేదు. ఇదిగో, ఇంకోసారి ఫోన్ చేసి అదేమైంది ఇదేమైంది అని అన్నా అంటే మాత్రం బాగా చెప్తున్నాను. నా సంగతి నీకు తెలుసుగా? మేడం, మా అక్కతో మాట్లాడతాను. ఎందుకు? పెట్టిన శాపనార్థాలు చాలేదా? వాళ్ళ ఎడుపులు తగిలే కదా ఈ ఇల్లు ఇలా తయారైంది. అయినా నిన్నొద్దనుకున్న వాళ్ళతో నీకు మాట్లాంటి? కళ్లల్లో నీళ్లు ఎక్కువైతే కన్రెప్పలు బయటికి తోసేస్తాయి. అవి ఒకరు తొడవాల్సిన అవసరం లేదు. ఇంకోసారి వాడితో మాట్లాడితే బాగా చెప్తున్నాను. ఎప్పటికే చాలా ఉంటుంది. పద పడుకుంది గాని రా. అనసూయ, వాళ్ళ అక్కతో మాట్లాడొద్దనడానికి మనమెవరమ్మా? అవసరం లేకపోయినా తన ఇంటి బాధల్ని మోస్తుంది, కష్టాల్ని కన్నీళ్ళని పంచుకుంటుంది. ఇంకా ఏం చేయాలని తనకు ఆంక్షలు పెడుతున్నావు? అవసరం లేకపోయినా మోస్తోందా? అది ఈ ఇంటి కోడలు. తన కష్టం ఈ ఇంటిది, ఈ ఇంటి కష్టం దాంది. మొయ్యాలి. మెడలో పసుపు తాడు పడితే ఆ తాడు బరువునే కాదు, దాని బంధాల బరువుని మొయ్యాలి. గౌతమి, తన మాటలు పట్టించుకోవద్దమ్మా. మనసుకి మాటకి అడ్డుతర లేకుండా మాట్లాడుతుంది. మంచివాళ్ల మాటలెప్పుడూ అలాగే ఉంటాయి. నన్ను ఓదారుస్తున్నారు, మిమ్మల్ని ఎవరు ఓదారుస్తారు? నాకు తెలుసండి, ఈ ఇంట్లో అందరూ ఓదార్పు కోరుకునే స్థితిలో ఉన్నారు, కానీ ఓదార్చే స్థితిలో ఎవ్వరూ లేరు. మీ బాధ ముందు నా బాధేం పెద్దది కాదు. ఒకవైపు కొడుకు, మరోవైపు అల్లుడు. కొడుకుంటే అల్లుడుండడు, అల్లుడుంటే కొడుకుండడు. ఒకవేళ ఇద్దరూ ఉండొచ్చు, ఇద్దరూ ఉండకపోవచ్చు. ఒక కన్ను నవ్వితే మరో కన్ను ఏడవదండి. మీ 2 కన్నుల్లో కన్నీళ్ళు వదిలేసి నన్ను ఓదార్చాలని చూస్తున్నారు. మీ బాధ నాకు బాధే. నా కన్నీళ్ళు తుడిచే ఓర్పు మీకున్నా, మీ కన్నీళ్ళు తుడిచే వయసు నాకు లేదు.
బాధలున్నాయి. అవి నీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మా బాధలకి నువ్వు దూరం జరిగావనుకో, ఆ దూరం ఏ తీరం చేరుతుందో తెలీదు. నా మాట విను. కళ్ళ ముందే ఉన్నావనుకో, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు జాలతోనైనా దగ్గరకు తీసుకుంటారు.